చేనేత జౌళి శాఖకు బదిలీ, సీసీఎల్ఏ జయలక్ష్మికి అదనంగా రెవెన్యూ బాధ్యతలు అంటే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో చేనేత జౌళి శాఖ పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కీలకమైన రెవెన్యూ స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖలు అప్పగించింది. ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన ఆయన నిలబెట్టుకోలేకపోయారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల దందాలకు ఆయన సహకరించారని, కొంతమందిని తన పేషీలో కూర్చోబెట్టుకుని మరీ ప్రోత్సహించారన్న ఆరోపణలు. ముఖ్యంగా తన కింద పనిచేసిన ఒక కీలక ఉద్యోగ వ్యవహారంలో ఆయన దురుసుగా ప్రవర్తించారన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా నిఘా విభాగంతో విచారణ చేయించారు. ఆ నివేదిక చూశాక ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైన స్పెషల్ సీఎస్ స్థాయి అధికారి కావడంతో చేనేత జౌళి శాఖ బదిలీతో సరిపెట్టినట్టు తెలుస్తోంది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఓ బురదంతా మీద వేసేసి ఇదే ప్రభుత్వం ఎలా బాధ్యత వ్యవహరించింది. నిజంగా అయితే కనుక ఆయన ప్రజలు తిట్టుకున్నారు. 10 రోజుల పాటు వరదల్లో ప్రజల నుంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకొచ్చాడు ఆయన. వరదలకు సంబంధించి ముంచేస్తే సాధారణంగా రెవెన్యూ శాఖ అక్కడ వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయాల్సి, చెయ్యకపోగా ఏమని చెప్పారు, ఈయనే అంతమందికి అకామిడేట్ చేయడం కష్టం కాబట్టి అక్కడ ఉంచారు అన్నట్టు. మరి అక్కడ తప్పు ఎక్కడ జరిగింది? ఇంకోటి మదనపల్లి ఫైల్స్ లాంటి విషయాలు ప్రభుత్వానికి అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా బోల్డ్ అంత కథ నడిపినటువంటి వ్యక్తి. అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టేశారు. కాకపోతే ఇప్పుడు ఆయన మీద బురద చల్లి పక్కన పెట్టాలి. ఇది లేదు, సామాన్యంగా ట్రాన్స్ఫర్లానే జరిగినాయి అంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇట్లాగ ఒక తప్పుడు ప్రచారంతో ఏదో ఒకటి జరిగిపోతుంది అన్నటువంటి ఒక ప్రచారంతో నడిపించడం అన్నట్టు వీళ్ళకే జరిగింది.